పేరు వీరులు సత్యనారాయణ అండి. ఇప్పనపాడు గ్రామం నాది. నేను 2022లో మన తేపేశ్వరం లోకల్ వద్ద లస్కర్గా జాయిన్ అవ్వానండి. జాయిన్ అవ్వని కాంచి నేను ఏ సమస్యలు లేకుండా నేను ఆ ఉద్యోగం నేను అలా చేసుకుంటున్నాను. చేసుకుంటంలోని మన అజిత్ గారు ఆయన పర్సనల్ పనులన్నీ చెప్పుకోడండి. నేను చేయనని వాడిని. అజిత్ గారు అంటే ఎవరండి? జై గారు చెప్పాలా. అజిత్ గారు అంటే జై గారు అండి. మా పెద్ద అతి గారు ఆయనండి. ఆయన అలా చెప్పుకోడండి. ఇంటికి రమ్మనుకోడు, ఇంటికి రాననుకోండి. ఆ చిన్న చిన్న గడ్డి మందులు గట్ట 2-3 సార్లు అమ్మమన్నాడు. నేను అమ్మనన్నాను. అవన్నీ ఏంటంటే మనకు కుదరదు, నాకు తెలియదంటే నాకు కొత్త నా ఉద్యోగం చేసుకుంటానని చెప్పుకోండి. కానీ లోకల్ కాడ ఎంతో ఆదాయం వస్తుందండి. ఆ ఆదాయం అంతా శుభ్రంగా గండి కొట్టేసి మొత్తం అక్కడ తోసి తినేస్తున్నారండి. వాళ్ళందరూ ఒకటే వరపోళ్ళు. అందులో మెయిన్ కారకులు మా సూపర్వైజర్ జ్యోతి మేడం, వాళ్ళ భర్త బుజ్జి గారు అని ఆయనకి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు అక్కడ చెరువు తీసుకుంటాడో మిస్సెస్ గురించి వచ్చి, అలాగే గుమ్మస్తా ఓలీ గారు, అలాగే బేగం, వీళ్ళందరూ ఒకటే వరమండి. నేను ఆ ఉద్యోగం కూడా నేను చేయనిచ్చేవారు కదండి. ఏదో రకంగా ఏదో ఒక గొడవ పెడుతూ ఉండేవారు. నేను ఏంటంటే నా ఉద్యోగం నేను కోమగా అలా చేసుకుంటున్నాను. అలా చేసుకుంటున్న వల్ల 2022 గడిచిపోయింది. 2023 వచ్చిందండి. 2023లో మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే జాయినింగ్ ఆర్డర్లో లేట్గా వస్తాయి సచ్చినన్న. ఒక 5 నెలలు చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్లు లేట్గా వస్తాయి, నువ్వు వెళ్ళిపో, నువ్వు రావక్కర్లేదు, ఆర్డర్లు వచ్చాక నేను కౌరంపుతాను అని చెప్పారండి. చెప్తే ఇలా చెప్తున్నారేంటి, అందరూ చేసుకుంటున్నారు కదండి, నేను వెళ్ళిపోనండి. వెళ్ళిపోయాక మళ్ళీ నేను మామూలుగా ఏంటి ఆర్డర్లు వచ్చినాయండి మరి జాయిన్ అవుతానంటే, లేదు మీ ప్లేస్లో ఏరో అతన్ని వేసుకున్నాం, నువ్వు అక్కర్లొద్దు అన్నట్టు చెప్పారండి. ఏంటి ఇలా చెప్తున్నారేంటి అని నేను 2-3 వెళ్ళి చెప్పాను. మన ఇష్టం ఏముందయా, వాళ్ళ ఇష్టం అని చెప్పారండి. అయితే ఇప్పుడు నాకు ఎలాగండి 2023 నుంచి నాకు జూన్ నెలకంచి మరి జీతాలు వస్తాయండి, అవి కూడా ఆపేసారు. నా ఉద్యోగం నాకు ఇప్పించాలండి. నేను మరి నా పట్టు కుట్టారు సారో, నా ఉద్యోగం నాకు ఇప్పించాలి. 2023లోంచి జూన్ నెలకంచి నాకు జీతాలు వస్తాయండి. ఆ జీతాలు కూడా పైనుంచి రావండి. మరి నాకు పేరు పెట్టి కాగితం మీద రాస్తే వస్తాయండి. ఈ అజిత్ గారు అంటే నొక్కేసాడండి. నాకు నా నష్టపరిహారం నా మీద వీళ్ళ 5 ప్రోత్సాహం చేశారండి. వాళ్ళ 5 నాకు నష్టపరిహారం కట్టాలండి. పైనుంచి అయితే ఏమి ఇవ్వరండి. అదండి, మీరు అందరూ ఏకమై నాకు మంచి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న పేసమెంట్ మరి నాకు మీరు ఏదో నా పొట్టగా కొట్టారు కాబట్టి నాకు మేలు చేయాలని మీ పేసమెంట్ వాళ్ళందరికీ నేను నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.